ఇక బస్సునేపిపల్లిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బస్సునేపిపల్లిలో బస్సు యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, చెప్పండి. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు, జనం నీరాజనం పలుకుతున్నారు. మండు టెండను కూడా లెక్క చేయకుండా వైఎస్ జగన్ అభిమానులు, ప్రజలు, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ని చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది? వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఎలాంటి జోష్ నెలకొంది? మేమంతా సిద్ధం అంటున్నారు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమానికి, అదేవిధంగా బస్సు యాత్రకు అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. ఒకవైపున మహిళలు, యువకులు కేరింతలు కొడుతూ ముందుకు సాగుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. చూడొచ్చు మనము అనంతపురం జిల్లా బస్సినేపల్లి గ్రామంలోన ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే బస్సు యాత్ర అనంతపురం జిల్లాకు చేరుకునుంది. బస్సినేపల్లి గ్రామం నుంచే బస్సు యాత్ర ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మండుటెండను కూడా లెక్క చేయకుండా పూల వర్షాన్ని కురిపిస్తూ ముందుకు సాగుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ సందర్భంగా కొంతమంది మహిళలతో మాట్లాడదాం, వారి ఒపీనియన్ తెలుసుకుందాం. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంతటి స్పందన ఎందుకు వస్తోంది, మండు టెండర్లో వెయిట్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఎట్లా చూస్తున్నారు? వస్తున్న రెస్పాన్స్ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తోంది మీకు? ఉదయం 10 గంటల నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా జనాలంతా కూడా తండోపతండాలుగా మరి ఆయన దర్శనం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక్కడే కాదు, మీటింగులనే కాదు, రోడ్ షో కార్యక్రమం అయినప్పటికీ కూడా జనాలు ఎక్కడా కూడా తగ్గకుండా మరి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఉదయం 10 నుంచి 11 గంటల నుంచి కూడా జనాలు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. కేవలం ఆయన చిన్న చిరునవ్వు కోసం ఈరోజు కేవలం ఏదో ఆశించి కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆయన చిరునవ్వుతో పలకరించి ఆయన దర్శనం కోసమే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరితో పాటు మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. మరి రాబో రోజుల్లో గెలుపుకి ఈ మీటింగులు, ఈ జన ఆదరణే నిదర్శనమని కూడా నేను తెలియజేసుకుంటున్నాను.